నమస్తే. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గణేష్ నగర్ లో నివాసం ఉంటున్నటువంటి ఓ వ్యక్తి సడన్ గా అదృశ్యమయ్యాడు. ఎక్కడ పోయాడనే ఆరాధిస్తే ఆ చోట ఈ చోట వెతికిన కూడా ఎక్కడ కానరాని పరిస్థితి. సో ఎట్టకేలకు పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఒక అనేక రకాల అనుమానాలు వ్యక్తమయ్యాయి. 3 నెలలుగా ఆచూకీ దొరకని ఆ వ్యక్తి సడన్ గా ఒక శవమై తేలడంతో ఇప్పుడు పోలీసులు ఆ విషయం మీద సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ చేశారు. అసలు ఆ కథ కమిషు ఏమిటో ఇప్పుడు వీరిని అడిగి తెలుసుకుందాం. నమస్తే, చెప్పండి, అసలు ఏమైంది, ఎలా జరిగింది? బక్కయ్య మా అన్న కొడుకు సార్, పెద్దన్న కొడుకు. ఆయన నాగరాజు అని అంటారు బక్కయ్య. అయితే ఆయన ఇబ్రపట్నం పరిధిలో ఆయన చెత్త గ్యార్బింగ్ చేస్తుంటాడు. గత 16 సంవత్సరాల నుంచి అక్కడనే చేస్తున్నాడు. కాకపోతే ఉండేది మన చెన్నచెల్ల గణేష్ నగర్ కాలనీలో నా దగ్గరే ఉంటారు. మా వదిన గారు మరి 20 సంవత్సరాల క్రితమే ఆమె చనిపోవడం జరిగింది. మా అన్న కూడా 2007లో కూడా చనిపోవడం జరిగితే మా పూర్తి బాధ్యత వాళ్ళ తమ్ముడిని కానీ వాళ్ళ అన్నని కానీ బక్కయ్యని శ్రీనివాసుని నా దగ్గర ఉండి వాళ్ళకు మంచి సెటిల్ని చూసుకుంటూ నా దగ్గరనే ఉంచుకోవడం జరుగుతుంది. ఆయన ఆదిపట్ల ఇబ్రపట్నం పరిధిలో ఆయన చెత్త గ్యార్బింగ్ చేస్తున్నాడు. స్టార్టింగ్లో ఆయన వృక్షబండితో తీసిండు. అప్పుడు 10,000 రూపాయల కాడ నుంచి ఆయన చేసుకుంటూ వచ్చాడు. అది విస్తరించగా ఆదిపట్ల తుర్కేంగాలకు ఆనందంతో విస్తీర్ణం పెరగడంతో అనేక మందికి ఉపాధి హామీ కలిగించింది సార్ మావాడు. ఆ ఉపాధి హామీ కలిగించి వాళ్ళ సొంత చిన్నమ్మ ముసలంబాద్లో ఆమెను తీసుకొచ్చి కూడా మన ఇబ్రాపట్నంలో పెట్టడం కూడా జరిగింది. మరి ఆమె కూడా ఉపాధి కలిగించిండు. ఉపాధి కలిగించడంతో దగ్గర 16 ఏళ్ళు అవుతుంది. 16 ఏళ్ళ సమయంలో కూడా మరి వేరే వాళ్ళని తీసుకొచ్చి కూడా మరి ఈ బొంతల బాలమ్మ మరి చిన్నమ్మ సొంతం చిన్నమ్మ నరసింహ అనే వ్యక్తి బాబాయ్ అవుతాడు. అయితే ఈయన బతుకమని బతుకు తెరువు చూపిస్తే ఏం చేసిందంటే ఇంకొక వేరే వాళ్ళని తీసుకొచ్చి పెడుతుంటే నేను బతుకమని బతుకు తెరువు చూపించిన నువ్వు వేరే వాళ్ళకి ఎందుకు అమ్ముకుంటున్నావు అనే కోణంలో మరి ఇక్కడ ఇంకొక వ్యక్తి కూడా మరి మంగళపల్లి అనే ఏరియాలో కూడా మరి శ్రీశైలము మరి ఈ సైదులు అనే వ్యక్తి కూడా ఈ ఏరియాలో ఆనుకొని ఉంటాయి అన్నమాట. ఆనుకొని వీళ్ళు ఏం చేసారంటే వీళ్ళు మామూలుకి వేరే వాళ్ళకి మీరు ఎందుకు అమ్ముకుంటున్నారు, నేను ఫ్రీగానే ఇచ్చిన కదా, వేరే వాళ్ళు కూడా ఫ్రీగానే ఇద్దామన్న కోణంలోనే అంటుంటే ఇక అమ్మొద్దు మీరు ఫ్రీ ఇవ్వాలన్న కోణంలోనే చేస్తున్నప్పుడు వాళ్ళు ఇక మాకు అడ్డుపడుతున్నాడని కాడి బండరాయితో మోది మరి మంగళపల్లి దగ్గర ఇది సంఘటన జరిగింది. అంటే బండరాయితో మోది అంటే డైరెక్ట్ గా జరిగిందా, ఏమైనా ప్లాన్ చేస్తారా? ఇది 30 తారీఖు ప్లాన్ చేసుకున్నారని మాకు పోలీసు చెప్పడం జరిగింది. 30 తారీఖు ప్లాన్ చేసుకొని మరి జనవరి 2 తారీఖు వాళ్ళు నైటు శ్రీశైలం అనే వ్యక్తి మామూలుకి డ్రింకింగ్ తాపించి నైట్ 9 గంటలకి బండాయితో మోది ఆయన చంపడం జరిగింది. మరి నాకు ఎప్పుడు తెలిసిందంటే అంటే మావాడు ఇంతకుముందు మ్యారేజ్ అయినప్పుడు ఆయన విడాకుల తర్వాత కూడా మ్యారేజ్ చేసుకుంటే అలాగే ఉన్నాడు. గత 15 సంవత్సరాల నుంచి కూడా మరి ఇబ్రపట్నం ఆదిపట్ల ఈ ఏరియాలో పనిచేసుకుంటూ ఉండేవాడు అనమాట. వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి వస్తూ ఉంటే పోతుంది అనమాట. నేను అనుకున్న వస్తాడు కావచ్చు కదా అని నేను అనుకున్నా. మావాడు ఏం చేసిందంటే శ్రీనివాసు నాగరాజు వాళ్ళ తమ్ముడు ఏం చేసిందంటే అన్న ఫోన్ కలుస్తలేదు, అన్నకు ఫోన్ రింగ్ అవుతుంది, స్విచ్ ఆఫ్ అని వస్తుంది, మరి ఏమైంది తెలియలేదు బాబాయ్, నాకు భయం అవుతుంది అని నాకు చెప్పడంతో నాకు 14 తారీఖు తెలిసింది. 14 తారీఖు తెలిస్తే నేను ఆ ఇబ్రాపట్నం మంగళపల్లి మరి ఆదిపట్ల ఏరియాలో నేను ఎంక్వైరీ చేయడం జరిగింది. అక్కడ ఏం జరిగింది, అసలు మావాడు ఏమైపోయిండు అని నేను అక్కడ మొత్తం కనుక్కొని వెళ్ళిన. అక్కడైతే పలానా వాళ్ళు ఇలా గొడవ అయింది, ఇలా అయిందని నాకు చెప్తే నేను డైరెక్ట్ అయితే 6 రోజులు నేను మొత్తం ఎతికిన. 21 తారీఖు మేడిపల్లి పిఎస్లో వచ్చి కంప్లైంట్ ఇవ్వడము జరిగింది. అంటే ఏ రకమైన కంప్లైంట్? అంటే మిస్సింగ్ అయిందని కంప్లైంట్ ఇచ్చారా? ఏమని ఇచ్చారు? మిస్సింగ్ అని కంప్లైంట్ ఇచ్చాను. అంతకుముందు కూడా గతంలో మామూలు ఏం చేశారంటే ఏ విషయంలోనే 2 సార్లు కొట్టడం కూడా జరిగింది. చెట్టు కట్టేసి ఎవరైతే ఈ మారయ్య కొడుకు సైదులు వీళ్ళు ఉన్నారో కొట్టడం కూడా జరిగింది. ఏరే విషయంలో గొడవ అయినప్పుడు కొట్టడం జరిగితే మావాడు చెప్పలేదు. నిన్న 15 రోజులకు వచ్చిండు. వస్తే కూడా మా లోపల అక్కడ ఏం జరిగిందో కూడా నాకు ఒక విషయం కూడా నాకు చెప్పలేదు. నేను అక్కడ పెద్ద మనుషులు కూడా మాట్లాడితే కూడా నేను మావాడు వస్తే నేను ఖచ్చితంగా మాట్లాడతా అని నేను చెప్పిన. మావాడు ఏం చేసిండంటే
మామూలు 16 తారీఖు 18 తారీఖు 20 తారీఖు మాట్లాడడం అంటే నెల 15 రోజులకు వస్తే కూడా నేను అడిగిన ఇట్లా గొడవ అవుతుంది కదా మరి ఎందుకు రామని అంటే నేను అన్నప్పుడు ఏం లేదు సైదుతో నేను మాట్లాడుకునే దానికి గొడవ లేదని నాకు చెప్పిండు. సరే ఎలాంటి గొడవ లేదు కదా యథావిధిగా ఉండలేదని నేను అనుకున్నాను నేను. మరి జనవరి 30 తారీఖు చెంగేశ్వర్లోనే ఉండే. చెంగేశ్వర్లో 30 తారీఖు మావాడు వెళ్ళడం జరిగింది. నాకు 14 తారీఖు మా చిన్నవాడు చెప్పిన తర్వాత నేను మొత్తం అది ఎంక్వైరీ చేసి నేను మెడికల్ కేసు 21 తారీఖు మిస్సింగ్ కేసు పెట్టడం జరిగింది. ఎవరైతే గతంలో వచ్చారో కొట్టడం జరిగిందో వాళ్ళ మీద అనుమానంగా కేసు పెట్టినాను నేను. కేసు పెడితే వాళ్ళు మరి ఆ కాల్ డేటా ద్వారా మరి పోలీసు వారు కూడా దానికి పూర్తిగా బాధ్యత చేసి ఆ కాల్ డేటా శ్రీశైలం అనే వ్యక్తి, ఈ నరసింహ అనే వ్యక్తి వాళ్ళే ఒప్పుకోవడం జరిగింది. వాళ్ళు పోలీసు వాళ్ళు ఒప్పుకోవడం జరిగి మేమే జనవరి 2 తారీఖు మేమే రాళ్ళతో కొట్టి చంపేసినామని కాడి పూర్తిగా వాళ్ళే ఒప్పుకున్నారు పోలీసు వాళ్ళకి. కేవలం ఒక ఈ చెత్త డంపింగ్ కలెక్షన్ చేసే విషయంలో ఇంతగా ఒక మనిషి ప్రాణం తీయడానికి గల కారణం అంతగానం ఏముంటుంది? ఏముంటుందంటే గతంలో 10,000 5,000 వస్తుండే. కాకపోతే ఇప్పుడు మొత్తం విస్తరణ అనేది కదా, సిటీ మొత్తం ఇప్పుడు జిహెచ్ఎం కొన్ని మున్సిపాలిటీ మొత్తం పెరిగినాయి కదా. అంతకుముందు అంటే కొద్దిగా ఉంటుండే ఏరియా. ఇప్పుడు అంటే హోటల్స్ మరి కాలేజీలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీళ్ళు పూర్తిగా తొలగిస్తే మొత్తము ఈ ముగ్గురు పంచుకుందాం అనే కోణంలోనే మా ఊరి అంటే పర్ డే ఎంత కలెక్షన్ ఉంటుంది అని చెప్పి ఆదాయం ఎంత ఉంటుంది? ఉంటుంది సార్ 30,000-35,000 కలెక్షన్ ఉంటుంది సార్. అంటే ఒక్క రోజుకు ఉంటుందా నెల మొత్తం? రోజుకు 1,000 రూపాయలు 1,500 దాకా ఉంటుంది. అంటే ఈయన తప్పించేస్తే ఈ ఆదాయం అంతా మాకు వస్తా అని చెప్పేసి వాళ్ళ ప్లాన్. ఇదంతా తప్పించేస్తే ఇక్కడ మంగళపల్లి కానించి ఇబ్రాపట్నం దగ్గర దగ్గర ఒక 8-9 కిలోమీటర్లు ఈ ముగ్గురు తలా ఇంత పంచుకున్న కోణంలోనే మా ఊరిని మనగారితో మోదీ సంబరం జరిగింది. సరే, ఈ విషయం మీద పోలీసులు ఏమంటున్నారు? పోలీసులు పూర్తి బాధ్యత తీసుకొని మరి వాళ్ళు ఆ కాల్ డేటాని చేసుకొని ఎంతమంది సీసీ ఫుటేజ్ కూడా చేసుకుని సీసీ ఫుటేజ్ ద్వారాగా కాల్ డేటా ద్వారాగా మన వాళ్ళని ఎంక్వైరీ చేసి కానీ పట్టుకోవడం జరిగింది. వాళ్ళు పూర్తిగా బాధ్యత తీసుకున్నారు. ఓకే, అంటే మొదట ఫిర్యాదు చేసింది మీరేనా? నేను వాళ్ళ బాబాయిని నేనే ఫిర్యాదు చేశాను. ఇప్పుడు ఆయనకు భార్య పిల్లలు ఎవరైనా ఉన్నారా? భార్య పిల్లలు 10 ఏళ్ళ కింద ఆయన మ్యారేజ్ చేసినాను. మ్యారేజ్ చేస్తే ఆయన ఇడాకి వచ్చింది. ఆ అమ్మాయి కూడా 5 రోజులుగా ఆమె బతుకుతుంది, ఈయన బతుకుతుంది. మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటే మ్యారేజ్ మళ్ళీ చేసుకోవాలి. ఓకే, అయితే ఇప్పుడు ఈయనకి ఏమైనా వాళ్ళ ఇప్పుడు పట్టుబడ్డ వాళ్ళు ఏమంటున్నారు ఈ విషయం మీద? శ్రీశైలం అనే వ్యక్తి ఏమన్నాడంటే మరి నేను జనవరి 2 తారీఖు నేను తాపడం జరిగింది. తాపి నేను మంగళపేట బ్రిడ్జి దగ్గర తీసుకొచ్చినాను. నేను తీసుకొచ్చి నేను సైదులకు అప్పచెప్పి సైదులు కొట్టడం జరిగింది. నరసింహ రాళ్ళతో ఎత్తేసి నా నరసింహ చేతులను ప్రాణం మొత్తం పూర్తి పోయింది. ఆడికి నేను హాస్పిటల్కి తీసుకెళ్దామని కానీ నేను ప్రయత్నించినాను కానీ వాళ్ళిద్దరు ఇవ్వకుండా వారిని కొట్టి చంపడం జరిగింది అని చెప్పారు శ్రీశైలం. సో ఇది సంగతి. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి 3 నెలల క్రితం అదృశ్యమైన వ్యక్తి ఎటుకలకు ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఇన్వెస్టిగేషన్ మరింత లోతుగా అన్వేషిస్తే అసలైన నిందితులు దొరికినారు. అయితే పోలీసులు కూడా ఎంతో శ్రమగా కలిగించినప్పటికీ అసలైన నేరగాళ్లను పట్టుకున్నటువంటి వైనం.